తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను అనే ఒక మాట మాత్రమే నేను జస్ట్ మీకు రెఫరెన్స్ ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. ఆ పని గురించి ఒక్క మాట చూసి మనము వాళ్ళలో పాల్గొను పొందడానికి ప్రయత్నం చేస్తాం. గలతీ 6:4 గలతీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. అర్థమవుతుందండి? సో ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అట్లా నా పనిని నేను పరీక్షించి చూసుకుంటే ఎవరో నన్ను మెచ్చుకోవడం కాదు, ఎవరో నన్ను పొగడడం కాదు, ఎవరో నన్ను సన్మానించడం కాదు, తనకు తానే ఏమవుతుంది అంటే ఇక్కడ మంచి మంచి మాట, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చినాను అని ఆయనను బట్టి ఆయనకి అతిశయం కలుగుతుందట. సో తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. సరే, మన హెర్మోన్ ప్రార్థన మందిరం దగ్గర ఓల్డ్ మైల్లో అక్కడ బైబిల్ స్టడీ తీసుకోవడానికి నేనే వెళ్తున్నాను. వాళ్ళు ఏం చేసినారంటే, సరే మా దగ్గర బైబిల్ స్టడీ ఉంది కదా, మా దగ్గర చాలా ఆశ్చర్యం ఉంది అని అంటే, సరే వాళ్ళు చెప్పినారు, నేను వెళ్తున్నాను. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆగస్టు 14, 15, 16 ఈ 3 రోజులు మన దగ్గర స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ యొక్క స్పెషల్ మీటింగ్స్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని నాకు చిట్టి ఇచ్చాను. ఆ చేయగల లిస్ట్ నాకు ఇచ్చాను. సరే, ప్రత్యేక కోరికలు పెట్టుకుంటున్నారు అంటే చాలా బాగుంటుంది కదా. ఒక వ్యక్తి అన్ని పనులు చేస్తున్నారంటే అందరూ కలిసి చేస్తేనే అవుతాయి. అందరము కలిసి చేస్తేనే ఆ యొక్క మీటింగ్ అనేవి సక్సెస్ఫుల్ అనేవి అవుతాయి. అంతేకాకుండా పుట్టి ప్రార్థనే చేస్తాము, మేము పని చేయము, పుట్టి ప్రార్థనే చేస్తాము, మేము వేరే ఏం చేయమంటే కూడా పని కాదు. సో ఆ యొక్క ప్రత్యేక కోరికలు దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాన్ని నేను ప్రిపేర్ అయ్యి వచ్చున్నాను. సో మనము పని అనేది ఎట్లా చేయాలి అనే సంగతులు మీకు వచనాలు చూపిస్తాను, అర్థమైపోతుంది. ఆ పని చేస్తే నాకేం లాభం అని కూడా చెప్తాను. అన్ని వాక్యంలోనే ఉన్నాయి. దేవుని మందిరంలో పనిచేస్తే నాకేమి లాభం, ప్రత్యేక కోరికలకు వెళ్ళి పనిచేస్తే నాకేమి లాభం, నాకేమి ఆశీర్వాదం వస్తుందా రాదా అనేది జస్ట్ మీకు వచనాలు చూపిస్తారు, మీకు అర్థమైపోతుంది. చూడండి, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4:12 నేను చేసే పని ఎట్లా చేయాలి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా సరే తొందరగా చదవచ్చు. సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుతున్నవారనియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నారు. ఆశ కలిగి ఉండాలి. మన చేతులతోని పనిచేసే విషయంలో ఆశ కలిగి ఉండాలి. నేను దేవుని మందిరంలో పనిచేస్తాను అనే ఆశ నీకు నాకు ఉండాలి. నేను దేవుని ఇంటికి వెళ్తాను అనే ఆశ ఉండాలి. దేవుని మందిరంలో పనిచేస్తాను అనే ఆశ కూడా నీకు నాకు ఉండాలా. సో కాబట్టి దేవుని మందిరంలో నేను ఖచ్చితంగా పనిచేస్తాను అనే ఆశ నీకు నాకు ఉంటే ఆ యొక్క ఆశ గల ప్రాణాన్ని ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే తృప్తిపరుస్తాడు అని వాక్యంలో ఉన్నది. సో కాబట్టి మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాము. సొంత కార్యాలను కూడా ఆశతో చేయాలా, అదేవిధంగా దేవుని పనిని కూడా ఆశతో చేయాలా. వారు నాకు చెప్పింది ఏంటంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేసినాం, ఎవరి బాధ్యతలు
వాళ్ళు నిర్వర్తించాలా. అందరికీ వాళ్ళ వాళ్ళ పనులు మేము అప్పగించేసినాం. అందరూ నమ్మకంగా పనిచేసేటట్టు దయచేసి ప్రార్థన చేయండి బ్రదర్ అని నేను వాళ్ళ దగ్గరికి పోగానే ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్లో కూడా మీరు ఆ స్పెషల్ మీటింగ్స్ గురించి ప్రార్థన చేయండి, లాస్ట్ ప్రేయర్లో కూడా స్పెషల్ మీటింగ్స్ గురించి ప్రార్థన చేయండి అని ప్రతి ఒక్కటి చెప్పి మరి రాసి మరీ ఇస్తున్నాను. సో ఆశ కలిగి నువ్వు నేను దేవుని సన్నిధిలో పని చేయాలి అనేది దేవుని యొక్క కోరిక. కొలస్సీ 3:24 కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుండి చదవండి అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరిట చేయుడి. అది నేను దేవుని ఇంట్లో ఏం పని చేసినా సరే ఎవరి పేరు చేయాలంట? సమస్తము ఆయన పేరు మీద చెయ్యాలా. యేసు నామాన్ని బట్టి నేను దేవుని మందిరానికి వచ్చినాను, యేసు నామాన్ని బట్టి నేను దేవుని మందిరంలో పనిచేస్తాను. ఏ మానవుడు చూసినా, ఏ మానవుడు చూడకపోయినా, ఏ సేవకుడు చూసినా, ఏ సేవకుడు చూడకపోయినా, వారు నాకు ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు సంబంధమే లేదు. నాకు ప్రతిఫలం ఇవ్వడానికి నా దేవుడు ఉన్నాడు. ఆ దేవుని బట్టి నేను మందిరంలో పనిచేస్తాను. ఇప్పుడు 24వ వచనం చదవండి. 3:24 కొలస్సీ. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేయాలి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో పనిచేయాలంటే మీకు అర్థమవుతుందా? దేవుని బట్టి దేవుని సన్నిధిలో ఎట్లా పనిచేయాలి? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను దేవుని సన్నిధిలో పనిచేయాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశతో పని చేయాలా, దాని తర్వాత ఆశ కలిగి ప్రార్థన చేయాలా, పని చేయాలా, మనస్ఫూర్తిగా నేను పని చేయాలా, యేసు నామాన్ని బట్టి నేను దేవుని మందిరంలో పని చేయాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫిలిప్పీ 2:15 చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 15వ వచనం. నిష్కళంకులను అనిందులైన దేవుని కుమారులో ఉన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. సనుగులను సంశయములను మాని, సనుక్కుంటా గునుక్కుంటా ముందుకుంటా చేసేటోళ్ళు ఎక్కడో అవసరం లేదు. అన్ని వాళ్ళు గునిగే వాళ్ళతో దేవుడు పని చేయించుకోడు. అలాంటి వాళ్ళు హృదయపూర్వకంగా పనిచేసేటోళ్ళు దేవుడికి అవసరమే లేదు అసలు. సో కాబట్టి సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సో కాబట్టి నా వినయ చూడండి. ఇంకొక వచనం చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయం 6-7 వచనం. ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనం. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు, కంటికి కనబడుటకే కాక, చాలా చాలా ప్రాముఖ్యం, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకే చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో పనిచేయాలి. అర్థమవుతుందా దేవుని వాక్యం? ఇష్టపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో పనిచేయాలి. నేను ఎప్పుడో 2 సంవత్సరాలు ఉన్నాను. ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తుంటే విన్నాను. అంటే ఆయన సేవా ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మామూలుగా సండే రోజు డైలీ పొద్దున ఆ లోపల సేవా ట్రైనింగ్లో ఉన్న వాళ్ళే ఆవరణం మొత్తం పొద్దున లేవగానే వాళ్ళే క్లీన్ చేస్తారు, వాళ్ళే సాపలేస్తారు. ఒకరోజు ఏం జరిగిందంటే, అంటే ఎవరు లేవలేరు. సేవా ట్రైనింగ్లో ఉన్న ఏ ఒక్క బ్రదర్ కూడా లేవలేరు, ఎవరు బస్సు దూకలేరు, ఎవరు కూడా సాపలేరు. ఈ ఒక్క యవనస్తుడు లేచినాడు, ఆయన చూసినాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నాకెందుకు వచ్చింది ఇదంతా, ఎవరికి లేని బాధ నాకెందుకు అని ఇప్పుడు పడుకున్నాడు. 10 గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది.
ఆవరణము ఎవరు క్లీన్ చేయలేదు, ఆ యొక్క చేపలు కూడా ఇంకా మరవలేదు. 10 గంటలకైతే పెద్దోళ్ళు వస్తారు, స్టార్ట్ చేస్తారు. ఏం చేయాలా, టైం అయిపోతుంది, అందరేమో అడిగి పడుతుంది, నాకెందుకు నేను చేయాలి. మంచి తాగుబోదు డైలీ వాడు ఎప్పుడు నుంచే అంటే ఎప్పుడు ముందు నుంచే పోతాడు, ఎప్పుడు ముందు నుంచే తిరుగుతూ ఉంటాడు. అదే పచ్చి తాగుబోదు. ఆ పచ్చి తాగుబోతు లోపలికి వచ్చి వాడు ఒక్కడే ఆవరణాన్ని క్లీన్ చేసి వాడు ఒక్కడే సాగబడిపోయాడు. అర్థమవుతుందండి? నువ్వు పని చేయకపోతే దేవుడు ఎవరితో పని చేయించుకుంటాడు? దేవుని పని చేయడానికి చాలా మంది ఉన్నారు. నీకు బుద్ధి రావాలంటే దేవుడు ఎట్లయినా సరే పని చేయాలి, ఎవరితోనైనా సరే ఆయన పని చేయించుకుంటాడు. ఆ తాగుబోతు వచ్చి చేపలన్నీ పరుచులు అయిపోయిన తర్వాత జేబులో పెంచి ఆ సీసా తీసుకొని తాగుకుంటా పోతే ఈ ఎవరో అప్పుడు లేచి చూసిండాడు. అది ఎవరు పరిస్థితులు అప్పుడు తాగుపోతాడు, ఆ సీసా జేబులో పెంచి తీసి తాగుకుండా పోతాడు అంట బయట. ఎంత సిగ్గు, ఎంత అవమానం అండి. రక్షణ పొందినా అని చెప్పుకుంటా, వాళ్ళలో పాలు పొందుకుంటా, నేను దేవుని సేవ చేస్తున్నా, సేవ పెరుగుతుంది అని చెప్పుకుంటా, ఏంటిది? నువ్వు నేను పని చేయకపోతే దేవుని పని దేవుడు ఎట్లయినా సరే ఆయన చేయించుకుంటాడు. గలతీ 2:10, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఎంత మంచిగా దేవుని వాక్యం. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలనని మాత్రమే వారు కోరిది, అలాగూ చేయటకు నేను ఆసక్తి కలిగి దేవుని మందిరంలో పనిచేయాలి. సరే, ఇది ప్రార్థన గురించిన వాక్యము అయినా సరే ఏమి అంటే ఆసక్తి కలిగి మనము దేవుని సన్నిధిలో పనిచేయాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత అదే గలతీ 6:9, గలతీ 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగకయుండము, మనము కలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. విసుగగా ప్రార్థన, విసుగగా పని చేయాలి. దేవుని సన్నిధిలో విసుగకుండా మనము పని అక్కడే ఉంది. విసుగగా ప్రార్థన చేస్తే తగిన కాలమందు పంట కోతుము అంట. తగిన కాలం అంటే మన కొరకు దేవుడు ఒక ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచినాడు. ఆ యొక్క ప్రతిఫలం అనేది తగిన కాలం ముందు ఆ యొక్క ప్రతిఫలం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏమైనా దేవుడు బిడ్డలారా, విసుగగా నేను దేవుని సన్నిధిలో పని చెయ్యాలి అనేది దేవుని యొక్క కోరిక. ఫిలిప్పీ 2:22 ఎంత మంచిగా చూడండి దేవుని వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తం సేవ చేసింది. తండ్రికి కుమారుడు ఎలాగైతే సేవ చేస్తాడో అలాగే ఆ పరలోక తండ్రి ఇంట్లో నువ్వు నేను సేవ లేకపోతే పరిచర్య లేకపోతే పని అనేది చెయ్యాలి అనే సంగతి మనకు ఇక్కడ. సో నేను ఎప్పుడో 2 సంవత్సరాలు ఉన్నాను. ఆ యొక్క 2 సంవత్సరాలు నిజంగా పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఎన్ని పనులు ఉంటాయంటే చాలా పనులు ఉంటాయి. అంత పెద్ద హాల్ని కసులు దూకాలి అని అంటే ఒక 10 మంది యవనస్తులన్నా కావాలి, 20 మంది యవనస్తులు అయితేనే అది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత సామాన్ పర్వాలంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. సో ఏది ఏమైనా సరే 10 గంటలకి స్టార్ట్ అవుతుంది అంటే 10 గంటల అన్ని పనులు ఫినిష్ చేసేసాం. మొత్తుగా అన్ని పనులు ఫినిష్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వచ్చినాం. ఏది ఏమైనా సరే అన్ని పనులు చేసాం. అక్కడ 2:30కో 3 గంటలకో ఆరాధన అయిపోతుంది. ఆ ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు సువార్తకు వెళ్తారు. ఆ సువార్త వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసిన సామాన్ని తీసేయాలి, చేయడాన్ని తీసేయాలి. ఎప్పుడో 9 గంటల 9:30కో బ్రేక్ఫాస్ట్ చేసాం. 2:30 దాకా ఓపెన్లో ఉండాలి. అయినా సరే దేవుని సన్నిధిలో పనిచేయాలి. దాని తర్వాత ఆ సాపలు తీసేసి ఆ యొక్క చీరలు తీసేసిన తర్వాత మళ్ళీ వంటశాలకి వెళ్ళాలి. వచ్చిన వాళ్ళ కూర్చున్న వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, సర్వింగ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉండాలి చేసి
దేవుడు ఓపిక ఇచ్చినాడు, దేవుడు శక్తి ఇచ్చినాడు, దేవుడు బలం ఇచ్చినాడు, సర్వీస్ చేసినాం. ఆ సర్వీస్ చేసిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత సర్వీస్ చేయడం తిన్నాను నేను. ఆ తిన్న తర్వాత మళ్ళీ మాకు రెస్ట్ దొరుకుతుంది అంటే అది కూడా లేదు. ఆ వండిన పాత్రలన్నీ క్లీన్ చేయాలి. ఆ వండిన పాత్రలు క్లీన్ చేయాలా, కంపలు క్లీన్ చేయాలా, ఆ కెటిల్స్ క్లీన్ చేయాలా, సాంబార్ బకెట్లు క్లీన్ చేయాలా, అన్ని ఆ పెద్ద పెద్ద పాత్రలన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాతనైనా రెస్ట్ దొరుకుతుందా అంటే అది లేదు. ఈవినింగ్ 7 o'clock సువార్త పెట్టి ఉంటుంది. ఆ యొక్క సువార్త మీటింగ్కి మళ్ళీ ఆవరణ క్లీన్ చేయాలి, మళ్ళీ సాంబార్ బరవాలి, మళ్ళీ మైక్ సెట్టింగ్ చేయాలి, మళ్ళీ పని చేయాలి. ఎక్కడ నుంచి వస్తుంది ఓపిక? దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉంటే పని అనేది ఎరగకుండా నువ్వు నేను పని అనేది చేస్తావు. ఆ శక్తి దేవుడు ఎట్లా ఇస్తాడో, ఎక్కడి నుండి ఇస్తాడో నీకు నాకు అసలు తెలియలేదు తెలియదు. సరే, అన్ని పనులు చేసిన తర్వాత మనిషిని కూడా ఖచ్చితంగా అంచుకోదు. వాక్యం స్టార్ట్ అయింది అంటే వాటిని నిద్ర రావాలి, ఎట్లా నిద్రపోదు. కానీ మేము పోలేదండి. మేము సువార్త మీటింగ్లో కూడా వాక్యం విన్నాం. ఎప్పుడో పొద్దున 9 గంటలకి పోతే రాత్రి 9 గంటలు బయటకు వచ్చినాం. అసలు డే అంతా దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిలో పనిచేసినాము, దేవుని సన్నిధిలో పరిచయం చేసినాము, దేవుని సన్నిధిలో వాక్యం తెలుసుకున్నాము, దేవుని సన్నిధిలో అన్ని తెలుసుకున్నాము. అసలు అదుపు అనేది ఎరగకుండా మేము పనిచేసినాం. అసలు ఎవరైనా ఉన్నదా ఇప్పుడు కూడా అదుపు అనేది ఎరగకుండా పనిచేసేవాళ్ళు? దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఆ యొక్క శక్తిని, బలాన్ని, ఓపిక, ఓర్పుని, సహనాన్ని దేవుడే ఇస్తాడండి. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీ 4:9 చదివినాం కదా, చదవండి సార్. దేవుని మందిరంలో పనిచేయడం ద్వారా వచ్చే మేలు ఏంటి? ఫిలిప్పీ 4:9. క్రీస్తును సంపాదించుకొని ఒక్కొక్క మేలు. దేవుని మందిరంలో పనిచేస్తే నేను ఏం సంపాదించుకుంటాను అంటే క్రీస్తును సంపాదించుకుంటాను. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుంటిరో, నేర్చుకొని అంగీకరించితిరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. దేవుని మందిరంలో పనిచేస్తే ఒకటి నేను క్రీస్తును సంపాదించుకుంటాను, రెండోది ఆ దేవుడే నాతో ఉంటాడు. ఇక ఆ దేవుని యొక్క సన్నిధి ఆల్వేస్ నాతోనే ఉంటది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత రోమా 2:10, దేవుని మందిరంలో పనిచేయుట ద్వారా నాకు కలిగే మేలు ఏంటి? రోమా 2:10. సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి క్రీస్తు దేశం కూడా మహిమయు ఘనతయు సమాధానములు కలుగును. మహిమ, ఘనత అండ్ సమాధానం. దేవుని ఇంట్లో పనిచేయుట ద్వారా నాకు మహిమ కలుగుతుంది, నాకు సమాధానం కలుగుతుంది, నాకు ఘనత అనేది ఈ దేవుడు ఇస్తాడు. క్రీస్తును సంపాదించుకుంటాం, దాని తర్వాత మహిమ, ఘనత, సమాధానము ఈ యొక్క దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. 1 కొరింథీ 10:31 10:31. 1 Corinthians 10:30. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను, మీరు భోజనము చేసినను పానము చేసినను, మీరేమి చేసినను, ఏమి చేసినా సరే సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అనేది దేవుని యొక్క వాగ్దానం. మనం ఏమి చేసినా సరే దేవునికి మహిమ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆ దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తాడు. మనల్ని ఆ యొక్క దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థం. సో దేవుని ఇంట్లో పని చేయడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ధన్యత. సో ఎన్నో సంగతులు, కొన్ని సంగతులు మనం చూడడానికి ప్రయత్నం చేసినాం. ఆశతో పని చేయాలా, ప్రేమతో పని చేయాలా, మనస్ఫూర్తిగా పని చేయాలా, దేవుడి పేరున పని చేయాలా, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నేను దేవుడి సన్నిధిలో పని చేయాలి అనే సంగతి నువ్వు నేను. సో ఇప్పుడు నేను దేవుడి ఇంట్లో అసలు పని చేస్తున్నానా లేదా?
దేవుని ఇంట్లో పనిచేసే ఆశ ఆతృత నీకు నాకు ఉన్నదా లేదా అనేది నువ్వు నేను పరీక్షించుకొని ఆ యొక్క పదవిలో పాల్గొంటే ఇంటికి ఎంతో సంతోషం. వాక్యంలో ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి కార్యాలను ఎవరు కూడా చూడండి. కాబట్టి మన హృదయాలు మనము పరీక్షించుకుందాం. నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాను, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ తప్పిపోతున్నాను, నన్ను నేను పరీక్షించుకొని ఏం చేస్తామంటే ఆయన పనులు పాల్గొంటాను. ఏ వాక్యం ఒకరి